Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోతున్నాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇప్పుడు వారిని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మనం వింటూనే ఉన్నాం ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోతున్నాయి, ఎమ్మెల్యేలు అందరూ ఇటు షిఫ్ట్ అవుతున్నారు అని అయితే వినిపిస్తున్నాయి. తాజాగా సునీత మహేందర్ రెడ్డి గారు అయితే ఏంటి, అనితారెడ్డి గారు, అలాగే బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇంకా కొంతమంది వస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవబోతుందంటారా? ఏంటి దీని వెనుక కారణం? సహజంగా తెలంగాణలో రాజకీయ సిద్ధాంతం గత 10 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఏంటి అంటే అధికార పార్టీలో ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, అధికార పార్టీలో ఉంటే పని చేయగలం, ప్రజలకి ప్రతిపక్షంలో ఉంటే ఏమీ చేయలేం. ఇది తెలంగాణలో పాపులర్గా 10 సంవత్సరాలుగా పాపులర్లో ఉన్నటువంటి సిద్ధాంతం. ఇది వాస్తవానికి ఇంతకుముందు చాలా సిద్ధాంతాలు ఉండే తెలంగాణలో. ఆ సిద్ధాంతాలన్నీ పక్కకు పోయినాయి కాలం మారిన కొద్దీ. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక సిద్ధాంతం, అధికార పార్టీలో నాయకులు ఉండటం. గతంలో 10 సంవత్సరాల కాలంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. వాస్తవానికి ఈ సంస్కృతిని, ఈ కల్చర్ని అలవాటు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ప్రతిపక్షాలు ఉండకూడదు, అధికార పార్టీలోకి అందరు నాయకులు రావాలనేటువంటిది. వాస్తవానికి అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ ఆగలేదు. ఈ ప్రభుత్వాన్ని కూలి చేస్తాం, 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ప్రజలిచ్చిన తీర్పును అవహేళన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రజలిచ్చిన తీర్పును అవహేళన చేయడం మొదలుపెట్టారో రేవంత్ రెడ్డి గారు కూడా తనదైన మార్కు రాజకీయం మొదలుపెట్టేశారు. ఆ మార్కు రాజకీయంలో నుంచే ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నాయకులు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరిపోతున్నారు. ఇప్పుడు వాస్తవంగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ కానీ, తర్వాత రంగారెడ్డి జడ్పీ చైర్మన్ కానీ, మెదక్ జడ్పీ చైర్మన్ కానీ, ఇలా వరుస పెట్టి మాజీ మంత్రులు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, ఇలా సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి గారు లాంటి వాడు చేరటం కానీ, ఇలా వరుస చేరికలు జరగడానికి కారణం ఏంటి అంటే ఇదే. ఫస్ట్ ఈ కల్చర్ ఎవరు స్టార్ట్ చేశారు? సరే, అప్పుడు స్టార్ట్ చేశారు, అధికారం మారిపోయింది, కల్చర్కి డిఫరెన్స్ వస్తుంది అనుకున్నాం. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడేస్తాం అంటే ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ ఊరుకుంటుందా? ప్రతిపక్ష పార్టీని బతకనిస్తుందా? బతకనివ్వదు కదా. ఇంకోటి క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, సహజంగా బీఆర్ఎస్ ఉన్న నాయకులు ఎవరు, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి నాయకులు ఎవరు ఇవాళ బీఆర్ఎస్లో లేరు. వాళ్ళంతా కనుమరుగైపోయారు. వాళ్ళ కల్చర్ దెబ్బతిందిపోయింది బీఆర్ఎస్లో. బీఆర్ఎస్ వేరే వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన నాయకులు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా కల్చరైజేషన్ పోర్లేజ్ అయ్యి అధికారంలో ఉంటే తప్ప మనం ఎక్కడ ప్రజలకు మంచి చేయలేమన్న ఒక ఆలోచన ధోరణి బీఆర్ఎస్ నాయకుల్లో పెంచి పోషించింది. ఆ నాయకుల్లో పెంచి పోషించిన తర్వాత ప్రతిపక్షంలో ఏ నాయకుడు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో సహజంగానే అధికారం కోల్పోతే ఏ ప్రాంతీయ పార్టీ అయినా బలహీనపడింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం బలంగా ఉండగలం. తెలంగాణ సెంటిమెంట్ అంటే టీఆర్ఎస్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్. తెలంగాణ సెంటిమెంట్ కొనసాగించుకోవడానికి ఆ పార్టీకి అంత హక్కు లేదు. ఇప్పుడు టీఆర్ఎస్గా ఉన్నంత కాలం తెలంగాణ సెంటిమెంట్ క్యారీ చేసింది. రెండోది, ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా కొత్త ఓటర్లు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఓటర్లకు తెలంగాణ సెంటిమెంట్తో క్యారీ అనలేదు. సో కాబట్టి తెలంగాణ సెంటిమెంట్కి ప్రాచుర్యం తగ్గిపోయింది, అయిపోయింది. ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఎవరు మంచి పరిపాలన చేయగలరు, ఎవరు అధికారంలో ఉంటే మంచిది, ఏ పార్టీ మంచిది, ఏ పార్టీ చెడ్డది, ఇదే ప్రజల చుట్టూ చర్చ. సో కేసీఆర్ గారి పార్టీ అవినీతి పార్టీ, కేసీఆర్ గారి పార్టీ కుటుంబ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ దోపిడీ పార్టీ అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ వద్దు అనుకో ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇక ఆ పార్టీ బతుకుదలే కష్టమైపోయింది. అందుకని ఆ పార్టీని వదిలేసి ఒక్కొక్క నాయకులు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే, బీజేపీ లేని ప్యాకెట్స్లో మాత్రమే. బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా బీజేపీ ఎదుగుదల లేనటువంటి కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అంటే దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి, అంటే నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇలాంటి చోట్ల మాత్రమే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడబోతుంది తప్ప లేదంటే చోట బీజేపీయే కాంగ్రెస్కి పోటీ ఇస్తుంది. ఒక హైదరాబాద్ సిటీలో మాత్రమే ఇంకా బీఆర్ఎస్ ఉంది, అది కూడా రాబోయే కాలంలో ఉండటం కష్టం అనేటువంటిది ఇండియా టుడే సర్వేని చూసినా, టైమ్స్ నౌ సర్వేని చూసినా మనకు అర్థమైపోతుంది. రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ 3వ ప్లేస్కి పడిపోతుంది అనేటువంటిది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏమో బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం ప్రాకులాడుతూ ఉంది. ఎట్టి పరిస్థితులు ఎన్డీఏలో చేరాలి, బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో వెళ్ళిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, అసలు బీజేపీ ఏం ప్రయత్నం చేస్తుంది? బీఆర్ఎస్ని తినేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ కిల్ అవుతే హరీష్ రావు పేరుతో ఒక 20 మంది ఎమ్మెల్యేని లాగేసుకుందాం అనేటువంటి ఆలోచన బీజేపీ ఉంది. సో ఒకవేళ ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీజేపీ నేచర్ ఏంటంటే ప్రాంతీయ పార్టీని తినేస్తే తన అస్తిత్వం పెరుగుతుంది అనేటువంటిది. బీఆర్ఎస్ స్పేస్ని ఇవాళ బీజేపీ ఆక్రమించుకోగలిగితే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ని నెక్స్ట్ కాంగ్రెస్ని పడేస్తే అధికార స్పేస్ని ఆక్రమించుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ 1 చేరాలంటే నెంబర్ 2కి చేరాలి. ఇప్పుడు నెంబర్ 2 ఇప్పటివరకు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. సో నెంబర్ 2 ప్లేస్ని చేరాలనేది బీజేపీ ప్లాన్. కాబట్టి బీఆర్ఎస్ నెట్టి పరిస్థితుల్లో
మింగేయాలనేటువంటిది బీజేపీ చూస్తూ ఉంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే తెర వెనుక బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్ పతనం కోసం అంటున్నారు. అంటే ఏ విధంగా చేస్తున్నారు సార్ వాళ్ళు? అంటే ఏ పార్టీ అయినా అవతల పార్టీ పతనాన్ని కోరుకుంటుంది. వాస్తవంగా ఏంటంటే గతంలో ఈ కల్చర్ ఉండేది కాదు. ఎవరు దరిద్రుల కోసం వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. అవతలను తినేస్తేనే నేను బతుకుతా అనేటువంటి కల్చర్ గతంలో ఉండేది కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కల్చర్ని పెంచి పోషించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. సో ఈ కల్చర్ అనేటువంటిది మరి ఏ స్టార్ట్ చేస్తే అది మళ్ళీ మింగేసిద్ది. సహజంగా ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షన్ గొడవలోనే చచ్చిపోతాడంటారు, రౌడీ గొడవలోనే చనిపోతాడంటారు. అట్నే ఈ కల్చర్ని స్టార్ట్ చేసిన కేసీఆర్ గారిని ఈ కల్చర్ మింగేస్తుంది. ఆ ప్రతిపక్ష పార్టీలు బతకూడదు, ఒకరు మింగేసి నేను బతకాలి, ఒకరు లేకుండా చేస్తాను బతకాలి. ఇప్పుడు కాంగ్రెస్ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు పోయినసారి 2018 ఎలక్షన్స్లో. 12 మంది ఎమ్మెల్యేలు మింగేసుకున్నాడు. అది అపోజిషన్ లేకుండా చేశాడు. అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేయాలనేది కేసీఆర్ గతంలో ప్లాన్. సో ఇప్పుడు ఆ పని బీఆర్ఎస్ కోర్కౌట్ అవుతుంది. అపోజిషన్ లేకుండా బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యేలా అవుతుంది. అందుకనే ఆ పరిస్థితిని ముందే గమనించినటువంటి కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్గా తను ఉండటం ఇష్టం లేకనే అసెంబ్లీకి రావట్లేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు గజ్వేల్లో. చేసి ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. లోక్సభలో ఉంటారు ఆయన. పార్లమెంట్ ఎలక్షన్స్లో లోక్సభకి వెళ్దామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. సో ఖచ్చితంగా గెలవగలిగే సీటు కొద్దిగా బీఆర్ఎస్కి మెదక్ సీటు కాబట్టి మెదక్లో మోయిన్ సార్ కూడా మొన్న ఎన్నికల రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి మెదక్ ఎంపీగా వెళ్ళబోతున్నారు. మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు ఆయన. ఇక్కడ అపోజిషన్ లీడర్గా కేటీఆర్ గారిని పెట్టాలని ఆయన ఆలోచన. అయితే హరీష్ రావు గారు తిరుగుబాటు ఉంది. మరి ఏం జరిగింది అనేది చూడాల్సింది మొత్తానికైతే. సార్ అయితే మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి కోసం మాత్రమే అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలందరూ షిఫ్ట్ అవుతున్నారని అయితే చాలా వరకు చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగా అభివృద్ధి కోసం వెళ్తున్నారా, లేదంటే ప్రతిపక్షంలో కూర్చోలేక వెళ్తున్నారా వాళ్ళు? ప్రతిపక్షంలో కూర్చోలేక ఏంటి అంటూ నో డౌట్ ఏముంది. అధికార పార్టీలో ఉంటే డబ్బులు ఉంటాయి, అధికార పార్టీలో ఉంటే అన్నీ ఉంటే ఈ కల్చర్ గత 10 ఏళ్ళుగా కొనసాగుతుందే కదా. అధికార పార్టీలో ఉంటే గౌరవం ఉంటుంది, అధికార పార్టీలో ఉంటే ప్రోటోకాల్, డబ్బులు, వ్యవహారం అంతా ఉంటాను, సెక్యూరిటీ అంతా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఏం ఉండదు. రెండు ప్రజా సమస్యల మీద పోరాడే చేసే ఓపిక ఈ నాయకులకు లేదు. ఆ పోరాటం చేసే నాయకులు వీళ్ళు కాదు. వీళ్ళేందని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచామో మళ్ళీ డబ్బులు సంపాదించుకున్నామా అలాంటి కల్చర్ ఉన్న నాయకులు ఈ తరం నాయకులు. కాబట్టి అవకాశాలు అవసరాలు తప్ప ప్రజలేం గుర్తురారు. ప్రజలు వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓటేస్తే మనం ఎటువంటి నాయకులను తయారు చేస్తున్నాం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళు అనుకుంటున్నారు అధికారం పార్టీలు మాత్రమే మారుతున్నారు, నాయకులంతా మళ్ళీ వాళ్ళే. ఏ పార్టీ అయినా వాళ్ళే నాయకులు. అది ప్రజలు ఆలోచించుకోవాల్సింది. ఇక డబ్బులకు లొంగిపోతే ఇలాంటిది ఇస్తే ప్రజాస్వామ్యంలో వస్తుంది అనేటువంటిది మరోసారి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. పార్టీలు మాత్రమే మార్చారు, జెండాలు మాత్రమే మారే, నాయకులు వాళ్ళే. మీ మీద పెత్తనం చేసేది వాళ్ళే. మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మీ ట్యాక్స్ డబ్బులతో జలసాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మీ మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. మీకు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా మార్చారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది. సార్ మొత్తానికైతే రాజకీయం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే నడుస్తుంది. చూద్దాం ప్రజలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.